అందరికీ నమస్కారం. మొదటిసారిగా నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత సెకండ్ మీడియా సమావేశం ఒకటి ఫస్ట్ ప్రెస్ క్లబ్ లో పెట్టాము. అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనం మీద అక్కడ ప్రెస్ క్లబ్ లో పెట్టడం జరిగింది. అందరూ బ్రాహ్మణ సంఘం ఇవాళ మీడియా మిత్రులందరినీ కలవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే 4 విషయాలు. మొదటిది, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరికీ నా విన్నపం, అందరూ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకోండి. ఒక కాపీ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కూడా పంపిస్తే నేను ఆ కన్సర్న్ మినిస్ట్రీలో ఫాలో అప్ చేస్తాను. అదేవిధంగా హైదరాబాద్ లో ఆగస్టు 10th దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 60 లక్షల రూపాయల వరకు ఉండే భూమిలో 11 లక్షలు పెట్టి గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసేస్తుంది. మీకు 60 లక్షలకి మీరు పెట్టాల్సింది 6 లక్షలు, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్స్ లో పెట్టాలి. 10,000 మీరు అప్లై చేసుకోవడానికి 10,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ లాటరీ సిస్టమ్ లో మీకు రాకపోతే 10,000 వెనక్కి ఇవ్వటం జరుగుతుంది. సో బ్రాహ్మణులందరూ కూడా, హైదరాబాద్ లో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కల్పించారు. 1,00,000 ఇల్లు హైదరాబాద్ లోనే జిహెచ్ఎంసీ ఏరియాలో 1,00,000 ఇల్లు కట్టే ప్రపోజల్ వారు పెట్టడం జరిగింది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మొత్తం బ్రాహ్మణ్యానికి నేను విన్నవించుకుంటాను. అదేవిధంగా రెండోది, ప్రతి దేవాలయ కమిటీలో ఒక బ్రాహ్మణుడు ఉండేటట్టు గవర్నమెంట్ చేసే కమిటీస్, కొండా సురేఖ గారిని కలిసి, గౌరవ మంత్రి గారిని కలిసి, నేను ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఆ ఫైల్ కూడా మూవ్మెంట్ అవుతున్నది. దాదాపు 250 నుంచి 300 టెంపుల్స్ కమిటీలు తొందరలో ఏమవుతున్నారో ఆ లోపలనే జీవో వస్తే బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ఉన్న నాయకత్వాన్ని బట్టి బ్రాహ్మణులందరూ గుడి కమిటీల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది రెండోది. ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం నడుస్తున్నది ఆల్రెడీ. అక్కడ ఉన్న ఆర్డినెన్స్ అవి తీసుకొచ్చి మరి ఆ రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో పడిస్తే గౌరవం ఉంటుంది అని చెప్పి గౌరవ మంత్రి గారిని అడగటం, వారు వెంటనే పాజిటివ్ గా యాక్సెప్ట్ చేసి దీన్ని ముందరకు తీసుకోకపోవడం జరిగింది. ఫైల్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇవాళ కూడా నేను సాయంత్రం మినిస్టర్ గారిని కలిసి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఎస్ఐఆర్ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ లో కాంగ్రెస్ బిఎల్ఏసే పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. బిఎల్ఏ టూల్ కానివ్వండి, బిఎల్ఏ సూపర్వైజర్లు కానివ్వండి, అసెంబ్లీ కోఆర్డినేటర్లు కానివ్వండి, పార్లమెంట్ కోఆర్డినేటర్లు కానివ్వండి, దాదాపుగా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపు 60%కి ఇవాళకి రీచ్ అవుతుంది. ఇవాళ రేపట్లో 60%కి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏ ఒక్క జెన్యూన్ ఓటర్ కూడా ఈ ప్రక్రియ నుంచి దూరం జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఓటర్ని కూడా నిజమైన ఓటరు ఈ లిస్ట్ లో ఉండాలనే విధంగా టోటల్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా దీంట్లో పనిచేయడం జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఖైరతాబాద్ కి అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్నా. మీరు చూస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఖైరతాబాద్ టాప్ 5 లిస్ట్ లో ఉంది. నేను రోజు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటూ మధ్యాహ్నం పూట పరిషత్ ఆఫీస్కి రావటం, ఇక్కడ ఉన్న విజిటర్ని కలవటం, మిగతా ప్రాబ్లమ్స్ మీద మాట్లాడటం, తర్వాత మినిస్టర్లకి మాకు వచ్చే గవర్నమెంట్ అలాట్ చేసిన బడ్జెట్లో మాకు ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ అయింది, అది ఫాలో అప్ చేయటం, ఈ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఈవినింగ్ 3 తర్వాత వీలైతే సెక్రటరియట్కి, లేకపోతే మళ్ళీ ఎస్ఐఆర్ ప్రాసెస్కి పోవటం జరుగుతుంది. ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు, రెండవది దేవాలయాల్లో ప్రతి కమిటీలో ఒక బ్రాహ్మణుడు ఉండటం, ఎస్ఐఆర్ ప్రాసెస్, ఇవన్నీ మీ ద్వారా మొత్తం బ్రాహ్మణ్యానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీధరబాబు గారు స్పెషల్గా నన్ను ఈ చైర్మన్గా కూర్చోబెట్టడానికి ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణ సంక్షేమం. బ్రాహ్మణులకి ఏదైతే బడ్జెట్ మనం పెట్టామో ఆ బడ్జెట్ సంక్షేమ ఫలాలు గ్రౌండ్ లెవెల్కి ఎక్కడ కూడా చిన్న మిస్అప్రాప్రియేషన్ లేకుండా పంపించడానికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రక్రియ భాగంగా చాలా స్మూత్ గా రన్ అవుతున్నది. ఇంకొకటి మెయిన్ గా ఇప్పుడు
ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులందరినీ గుర్తించడానికి గౌరవ కేశవరావు గారు, కోదండరాం గారు, అద్దంకి దయాకర్ గారు వీళ్ళందరితోనూ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దాంట్లో భాగంగా నేను తెలంగాణ బ్రాహ్మణ్యానికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఆ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్న బ్రాహ్మణులందరూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎవరైతే ఉన్నారో నిజమైన ఉద్యమకారులు, అంటే ఉద్యమకారులు ఎవరు అనంటే ఆ రోజు ఉద్యమంలో జైలుకుపోయిన వాళ్ళు, ఆ రోజు పోలీస్ కేసులో ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు, ప్రాపర్టీస్ డ్యామేజ్ కావటం, ప్రాపర్టీస్ పోగొట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా నాలుగోది ఏదైనా ఇంజురీస్ కావటం, హాస్పిటలైజ్ కావటం, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి 4-5 కేటగిరీస్ కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. ఈ కేటగిరీస్ లో ఉన్న బ్రాహ్మణులు సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బ్రాహ్మణులందరూ సంక్షేమ పరిషత్కి అప్లై చేసుకోవచ్చు, మేము ఫాలో అప్ చేస్తాం. మీరు డైరెక్ట్ గా కమిటీని కలిసి కూడా ఇచ్చే అవకాశం ఉంది, కలవచ్చు. అదేవిధంగా 2-3 రోజుల్లో ఆన్లైన్ లో అప్లై చేసుకునే ప్రక్రియను కూడా కమిటీ ప్రవేశపెట్టబోతుంది. చాలా మంది ఇక్కడికి రాలేని వారు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకొని ఆ ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు మిస్ కాకుండా దాంట్లో భాగస్వామిగా కావాలి. పరిషత్ ద్వారా మేము ఏం చేయాలనేది మీరు డేటా పంపిస్తే, విత్ ప్రూఫ్స్ డేటా పంపిస్తే మేము కూడా ఇక్కడి నుంచి పరిశీలి చేస్తాం. ఈ 4-5 విషయాలు తర్వాత మొన్న నేను ప్రెస్ మీట్ లో చెప్పినట్టు రామాలయంలో దొంగతనం జరిగింది. రామరాజ్యం అంటే అసలు దొంగతనాలు ఉండవు. అట్లాంటి రామరాజ్యంలో రాముడి గుడిలోనే దొంగతనం జరిగింది. దాని మీద కూడా నేను ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పాను. దాని మీద కూడా దేశవ్యాప్త ఉద్యమం జరగాలి. దేశవ్యాప్త ఉద్యమం జరిగి మనందరం కూడా, మీరందరూ కూడా రామాలయానికి డొనేషన్ ఎంతో అంత ఇచ్చి ఉంటారు. ఆ తప్పుడు లెక్కలు వాటికి ఏదో SIT వేస్తే, సిట్ వేస్తే కుదరదు కాబట్టి ఓ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానివ్వండి, లేదంటే CBI ఎంక్వైరీ చేసి హిందూ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఆ దొంగతనం చేసిన వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన అన్ని యాక్టివిటీల్లో కూడా నేను అందరికీ, తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ్యానికి అంతా నా రిక్వెస్ట్, ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, గ్రామాలంటే ఒక స్పెషల్ గౌరవం, స్పెషల్ అటెన్షన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంక్షేమ ఫలాలతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా భాగస్వామ్యం కావాలని మీడియా ద్వారా టోటల్ తెలంగాణ బ్రాహ్మణ్యానికి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం. స్పెషల్ అటెన్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంక్షేమ ఫలాలతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా భాగస్వామ్యం కావాలని మీడియా ద్వారా టోటల్ తెలంగాణ బ్రాహ్మణ్యానికి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం.